ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఇంకా దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తున్నా. ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు చేసే గాయాలు మంచిదంట. మనం అనుకుంటాం గాయపరిచేవాడు స్నేహితుడు కాదని. స్నేహితుడు గాయపరుస్తాడంట. ఈరోజు యేసయ్య మన స్నేహితుడు. ఎంతమంది అంగీకరిస్తారో హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. ఆయన నేను గాయపరుస్తాడు. అయ్యో, గాయాలు మాన్పేవాడు యేసు అని యేసు దగ్గరికి వస్తానని యేసయ్య గాయపరుస్తాడు అంటారు. వెయిట్ లిసన్ టు ద ఎంటైర్ మెసేజ్. ఆయన నిన్ను గాయపరుస్తాడు. హాని నిమిత్తమై కాదు, కీడు నిమిత్తమై కాదు. మీరు ఇంత చదివి అంటే మీరు ఇంకనూ ఫలించాలని. ఈ అధ్యాయం చదివినప్పుడు చాలా బ్యూటిఫుల్గా రాయబడి ఉంది, ఐఎమ్ ద ట్రూ వైన్. నిజమైన ద్రాక్షవల్లిని. ఎందుకు నిజమైన? వెన్ ఎవర్ వర్డ్ సేస్ ట్రూ, దెర్ ఇస్ ఆల్వేస్ ఫాల్స్. నిజమైన ద్రాక్షవల్లిని నేను. అనేక ద్రాక్షవల్లులు ఉన్నాయి. అపవాది అనేక ద్రాక్షవల్లిని చూపిస్తున్నాడు. ఇది కూడా జీవితం, ఇది కూడా ఆనందం, ఇది కూడా సంతోషం, ఇది కూడా నో, గాడ్ ఇస్ సెయింగ్ ఐఎమ్ ద ట్రూ వన్. నిజమైన ద్రాక్షవల్లిని నేను. నిజమైన ఆనందం నాలో ఉంది, నిజమైన స్నేహం నాలో ఉంది, నిజమైన సంతోషం నాలో ఉంది. ఎందుకు ఇక్కడ ప్రారంభిస్తున్నా అంటే, ఇక్కడ నుండి చెప్పుకుంటూనే ఉంటాడు, ఇంకా మిమ్మల్ని దాసులను పిలవను, స్నేహితులను పిలుస్తాను.